నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను శ్రీ సౌజన్య ముందుగా హెడ్లైన్స్ ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో కేక్ కట్ చేపించిన సీఎస్ నీలం సాహ్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రులు వైసీపీ నేతలు నగర వ్యాప్తంగా వాడవాడల ఘనంగా జరిగిన సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు వందలాదిగా రక్తదానం చేసిన వైసీపీ నాయకులు కార్యకర్తలు సీఎం జగన్ బర్త్డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేసిన వైసీపీ శ్రేణులు జగన్ కి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని వెల్లడి. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు సీఎం నివాసంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ వేద పండితులు సీఎం జగన్ కి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జననేత పుట్టినరోజును స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ప్రజలు, కార్యకర్తలు పండుగలా చేసుకుంటున్నారు. ప్రజలను దగ్గరకు తీసుకున్న నాయకుడు ఇప్పుడు వారికి ధీమా ఇస్తూ పరిపాలిస్తున్నాడు. అందుకే ఈ పుట్టినరోజు ప్రతి ఇంట్లో జరుగుతోంది. ప్రజల ఆకాంక్షలు లోతుగా అధ్యయనం చేసిన నాయకుడు కనుకే ఈరోజు ఈ సుపరిపాలనలో భాగంగా ఏడాదిన్నరలోనే అనేక మార్పులు చేపడుతూ ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారు. ఏ సమస్య లేకుండా 60,000 కోట్ల నిధులు ప్రజల అకౌంట్కి చేరాయి. పారదర్శకత, అవినీతి నిర్మూలనపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు అని తెలిపారు. నమస్కారం. ఈరోజు రాష్ట్రమంతా పండుగ రోజులాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. అయితే ఎందుకు చేసుకుంటున్నారు? ఇది బలవంతం మీద జరుగుతున్నది కాదు. ఎవరో ఒకరినొకరు అనుకుని పార్టీ పద్ధతి ప్రకారం చేస్తున్నది కాదు. స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ప్రజల్లోంచి కూడా ఏ ప్రజలైతే రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ఆ రోజు కష్టాలు ఉన్నప్పుడు హక్కులు నేర్చుకున్నారు. ఆ ప్రజలందరూ మీ వెనక ఆయనతో ఉండి అప్పుడు తెలుగుదేశంలో నిలిపారు. ఏ ప్రజలకైతే ఆయన భరోసా ఇవ్వగలిగారు. పాదయాత్ర రూపంలో ప్రజా సంకల్ప యాత్ర రూపంలో 3,628 కిలోమీటర్లు నేరుగా ప్రజలక అన్ని సీజన్లలో రాష్ట్రంలో నుంచి 130 కవర్ చేస్తూ వెళ్ళినప్పుడు ఒక భరోసా ఇచ్చారు. తమ ప్రియతమేత తనయుడుగా తమ దగ్గరికి తీసుకున్న ఒక యువనాయకుడు, తమకు భరోసా ఇచ్చే ఒక నాయకుడు ఎదిగి ఆ ప్రజల ఆశీస్సులతో దిగ్విజయంగా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యేసరికి ఇలాంటి నాయకుడే కావాలి, ఈయనే అసలైన నాయకుడు అనే ఒక ధీమా భరోసా కలిగిన ప్రజలందరూ కూడా తమ ఇంట్లో పండుగలుగా ఈరోజు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది కేవలం ఒక బర్త్డే ఒక నాయకుడు బర్త్డే కాక మన ఇంట్లో మన అన్న, తమ్ముడు, మన నీళ్ళ పిల్లలు అనుకునే నాయకుడుగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు సెంట్రల్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి జగన్పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. జగన్ రాష్ట్రంలో నూతన పాలనకు శ్రీకారం చుట్టి ప్రజల మనస్సులు దోచుకున్నారని విష్ణు కొనియాడారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా పార్టీ పిలుపు మేరకు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో 300 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పుట్టినరోజు సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర చరిత్రలో జగన్ స్థానం సుస్థిరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన పరిపాలనా విధానానికి శ్రీకారం చుట్టిన ఘనత జగన్ సొంతమని కితాబిచ్చారు. జగన్ 18 నెలల పాలన చూస్తుంటే దేశంలో మరెక్కడ జరగని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి దాదాపుగా 300 మంది రక్తదానం చేయాలి అని చెప్పని ఈరోజు రక్తదాన శిబిరాన్ని పాత ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే 120 మంది పైగా రక్తాన్ని అందరూ కూడా ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఒక సేవా కార్యక్రమాన్ని చేయాలి అనే ఉద్దేశంతో అన్నిటికన్నా రక్తాన్ని దానం చేసి ప్రాణాలని కాపాడే కార్యక్రమానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి స్థానం ఎప్పటికీ కూడా సుస్థిరంగానే ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలోనే ఒక యువ ముఖ్యమంత్రిగా గతంలో ఎవరికి రానటువంటి ప్రజల యొక్క మద్దతు ఆయన ఒక నూతన పరిపాలనా విధానాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి చూసాం మనం. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. వైసీపీ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేసి సీఎం జగన్పై అభిమానాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలో 600 మందికి పైగా రక్తదానం చేశారని అవినాష్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి డివిజన్లో సామాజిక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలను సందర్శించి పలుచోట్ల కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తారు అని, కరోనా సమయంలో బ్లడ్ అందక చాలా మంది ఇబ్బందులు పడ్డారు అని, అందుకే తన పుట్టినరోజుకు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ప్రజలకు ఉపయోగపడే సామాజిక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు చేపట్టాలని ఇచ్చిన పిలుపు మేరకు తూర్పు నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దాదాపు 1000 మంది కార్యకర్తలు, యువకులు ముందుకు వచ్చి ఎంతో ఉత్సాహంగా రక్తదానం చేసి ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అని అన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు పరిపాలనలో దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని పథకాల రూపకల్పన చేస్తున్నారు అని, జగన్ నిండు నీళ్లు ఇలానే ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజల కోసం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. సాయంత్రం ఆటూర్నగర్ సాయిబాబా కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని కేక్ కట్ చేసి భవిష్యత్ కార్యాచరణపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ వైసీపీకి తూర్పు నియోజకవర్గంలో బలం పెరుగుతుందన్నారు. జగన్పై అభిమానంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దమ్మున్న నాయకుడు, దేశంలోనే ఒక యువ ముఖ్యమంత్రిగా ఆయన చేసే ప్రజా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు గారు చూసి ఈ విధమైన కార్యక్రమాలు గారు చేయొచ్చా అని చెప్పి అనుకునే విధంగా పరిపాలన కొనసాగిస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఏదైతే గత 6-7 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో కరోనా వల్ల ఎంతోమంది ఇబ్బంది పడి అనేక బ్లడ్ బ్యాంక్ చోట్ల కానివ్వండి, హాస్పిటల్లో బ్లడ్ దొరకట్లేదని చెప్పని వైఎస్ఆర్ పార్టీ యొక్క పిలుపు మేరకు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 9 సెంటర్లో ఈ యొక్క రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని శిబిరాల్లో గారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ గారా ఈరోజు రక్తదాన శిబిరాల్లో రక్తం దానం చేస్తానికి ముందుకు వస్తాం గారా. ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరి గారా, ప్రతి ఒక్కరికి అభినందనలు, ధన్యవాదాలుగా మేము తెలుపడం జరుగుతుంది. ఈ రోజున ప్రియతమ నేత, జననేత మన సీఎం సార్ గారి జగన్ గారి బర్త్డే సందర్భంగా
పార్టీ పిలుపు మేరకు ఈ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ నాయకత్వంలో, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున 9 సెంటర్లలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా 2 డివిజన్లు 3 డివిజన్లు కలిసి అక్కడ ఉన్న అభ్యర్థులు, పార్టీ వాళ్ళందరూ కూడా కలిపి ఈ యొక్క ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు అన్ని దానాల కన్నా రక్తదానం ఎంతో గొప్పది. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, గత మార్చి నుంచి కూడా బ్లడ్ దొరకని కొరత, పేషెంట్లు పడే పరిస్థితి అంతా తెలుసుకున్న పార్టీ మనం బ్లడ్ ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ పిలిపించడం జరిగింది. దానికి అనుగుణంగా స్పందించి అవినాష్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇవాళ బ్లడ్ క్యాంప్ జరుగుతుంది జరిగింది. ఇవాళ తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బ్లడ్ ఇవాళ డొనేట్ చేయడం కూడా జరుగుతుంది. అన్ని సెంటర్లు కూడా బ్రహ్మాండం జరుగుతున్నాయి, ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు. ఇవాళ ఆయనకి ఆయన చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు జనరంజకంగా పరిపాలిస్తున్న పాలన ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆయనకి పేరు ప్రఖ్యాతులు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రకంగా చేస్తున్నారని చెప్పని ఈ దేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా ఈ నెంక స్వస్థం కూడా జరుగుతుంది. 27వ డివిజన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణుల మధ్య స్థానిక వైసీపీ అభ్యర్థి కేక్ కట్ చేశారు. అమ్మవారి ఆశీస్సులతో జగన్ నిండు నూరేళ్లు జీవించాలని ఆమె ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ పరిధిలోని బావాజీపేటలో వైసీపీ అభ్యర్థి కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక డివిజన్ అభ్యర్థి కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం కేక్ కట్ చేసి సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు అని జగన్ పాలనను కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆమె అమ్మవారిని వేడుకున్నారు. ఈరోజు 27 డివిజన్లో పార్టీ జెండా ఆవిష్కరించడం కూడా జరిగింది. ఇక్కడ కార్యకర్తలు కూడా వచ్చారు. అమ్మవారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమున్నాము, నేను విన్నాను అని బతికినంతకాలం జగన్ గారి సీఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా డివిజన్ తరపు నుంచి కోరుకుంటున్నాను. 57వ డివిజన్లో టీడీపీ నాయకుల సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నారా బ్రాహ్మణి జన్మదినం సందర్భంగా టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. బ్రాహ్మణి జన్మదినంతో పాటు రానున్న పండుగలని దృష్టిలో ఉంచుకొని చీరలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. 57వ డివిజన్ న్యూ రాయరాజపేటలో మా అభిమాన నాయకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనోరాలైనటువంటి బ్రాహ్మణి, అలానే మా అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కుమార్తె కోడలు, అలానే మా అభిమాన హీరో అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారి కుమార్తె ఈ రోజున జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరి వారి నాయకత్వాన్ని, అలానే లోకేష్ గారి భార్యగా మరి లోకేష్ కానీ బ్రాహ్మణి కానీ ఈ రాష్ట్రానికి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజున జన్మదిన వేడుకలు 57వ డివిజన్ న్యూ రాజాస్పేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున కేక్ కట్ చేయడమే కాదు, ఆవిడ మరి జన్మదినం సందర్భంగా ఈ డివిజన్లో నివాసం ఉంటున్నటువంటి మహిళా సోదరీమణులందరూ కూడా చీరల పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి కోళ్ళు బ్రాహ్మణి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ 57వ డివిజను నువ్వు రాజరాజ ప్రజలు డివిజన్ ప్రజలందరికీ క్రిస్మస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణలంకలో సీఎం జగన్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ కార్పొరేట్ అభ్యర్థులు వెంకట సత్యనారాయణ, తంగిరాల రామరెడ్డి ఆధ్వర్యంలో ఆయా డివిజన్లలో రక్తదానం చేశారు. సీఎం జగన్ పేద బడుగు బలహీన వర్గాలకు తన పాలన ద్వారా దైవంలా మారారని వారు తెలిపారు. 17వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తంగిరాల రామరెడ్డి, 18వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట సత్యనారాయణ సారథ్యంలో రాణిగారితోట సిమెంట్ గోడౌన్ ప్రాంగణంలోని కార్పొరేషన్ పాఠశాల నందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ల అభ్యర్థులతో పాటు పార్టీ శ్రేణులు, అభిమానులు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బర్త్డే కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట సత్యనారాయణ, రామరెడ్డితో పాటు వైసీపీ నేత సాని కొమ్ము వెంకటేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని గడప గడపకు అందజేస్తూ పార్టీ శ్రేణులను వెన్నండి ప్రోత్సహిస్తున్న అవినాష్కు అండగా ఉంటామని తెలియజేశారు. అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ, వాహన మిత్ర పథకం వంటి సంక్షేమ పథకాలతో దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని గుర్తు చేశారు. జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అలాగే ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి 21 డివిజన్లో కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయటం జరిగింది. మరి ముఖ్యంగా శ్రీ దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో సంక్షేమాలని పరిగెత్తిస్తమే కాకుండా ప్రభుత్వం ఏదైతే తలపెట్టిందో ఆ ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చేయటమే కాకుండా ఈ రోజున ఈ రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జననేతకి మా యొక్క 21 డివిజన్లో కూడా ఈ రోజున మేము గర్వంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా 2-3 సంక్షేమ ఫలాలు అందినాయి అంటే మేము ఈ రోజున ధైర్యంగా వెళ్ళగలిగామంటే దానికి ముఖ్య కారణం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలని శ్రీ దేవినేని అవినాష్ గారి ద్వారా మేము ప్రజలందరికీ చేరుతున్నాం కాబట్టి మేము గర్వంగా ఎలా జరుగుతున్నాం. మేము ఏదైతే నిన్న మొన్న పిలిపిగానే సోదరుడు శ్రీ తంగిరాల రామరెడ్డి గారు కానీ నేను కానీ పిలిపిగానే ఈ రోజున చాలామంది నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి మేమిస్తాం అని చెప్పి మరీ ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా మహిళలు కూడా మేమిచ్చి ఆయన మాతో ఏ పార్టీకి సంబంధం లేకపోయినా కానీ ఆయన చేసే మాకు ఇచ్చే సంక్షేమ ఫలాలను అవన్నీ కూడా మాకు అందుతున్నాయి. కాబట్టి మేము కూడా రక్తదానం ఇస్తాను వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకు కూడా బ్లడ్ అందించే కార్యక్రమం పెట్టారు. నా పుట్టినరోజు కూడా కేక్ కటింగ్ ద్వారా వద్దు, రక్తదానం ద్వారా ప్రతి ఒక్క పేదవాడికి బాధపడుతున్నాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రక్తం లేక. అందువల్ల నా పుట్టినరోజు ప్రతి ఒక్కళ్ళకు కూడా నా తరపున మీరందరూ కలిసి కూడా బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లడ్ ఇచ్చి మరో ప్రాణాన్ని కాపాడాలని పార్టీ ఆదేశాల మేరకు విజయవాడ దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి, అలానే మా సోదరులు వెంకట సత్యనారాయణ గారు 17వ డివిజను కార్పొరేటర్ అభ్యర్థి, అలానే నేను కలిపి ఇద్దరం కూడా సిమెంట్ గూడెంలో ఇవాళ జగనన్న ఆదేశాల మేరకు బ్లడ్ క్యాంప్ పెట్టి భారీగా ఇవాళ జగనన్న పుట్టినరోజుకు కానుకగా మేమందరం కూడా ఇక్కడ బ్లడ్ ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రకమైన కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ 17-18 డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు ఇక్కడ ఈ స్థానిక డివిజన్ల కార్యకర్తలందరూ కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం. మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకాన్ని సోమవారం సీఎం జగన్ ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కిళ్లపాడులో సరిహద్దు రాయిని పాతి భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. అనంతరం రీసర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్ ను ప్రారంభించి సర్వే కోసం వినియోగించే పరిష్కారాలను పరిశీలించారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీసర్వే ప్రారంభం కానుంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం ద్వారా భవిష్యత్తులో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తొలుత ఎస్జీఎస్ కళాశాల సభ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన రీసర్వే ఆర్మీ పాస్ ను జెండా ఊపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రీసర్వే కోసం సిద్ధం చేసిన హైబ్రిడ్ పద్ధతిలో భూమి కొలతలకు ఉపయోగించే కార్స్, డ్రోన్ పరికరాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. స్థానిక ఎస్జీఎస్ కళాశాల ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ వైసీపీ అభ్యర్థి గల్లా పద్మావతి ఆధ్వర్యంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. భారతీనగర్లోని పరిటాల ఓంకర్ వీఎంసీ కమ్యూనిటీ హాల్లో
వైసీపీ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి గల్లా పద్మావతి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. భారతీనగర్లోని పరిటాల ఓంకార్ విఎంసీ కమ్యూనిటీ హాల్లో వైసీపీ కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు గల్లా రవికుమార్, గల్లా పద్మావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయ సాధన కోసం సంక్షేమానికి పెద్దపీట వేసి పేద ప్రజలకు అండగా నిలిచారని ఆయన సేవలను కొనియాడారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, తోటి మహిళలకి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మన 4th డివిజన్లో చాలా ఘనంగా జరిగినాయి. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయాలకి ముందుకు నడిపిస్తూ ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ద్వారా ముందుకు దూసుకెళ్తున్నారు. ఆయన పేదల మనిషి, పేదల జీవితాల్లో నుంచి చీకటిని తరిమేసి వెలుగును నింపిన మహానుభావుడు. ముందుగా మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక అభినందనలు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రజల మనిషి, నిత్యం ఏ రోజు ఏ సేవ చేయాలి, ఏ పథకం ఇవ్వాలని చెప్పి 24 అవర్స్ కూడా ప్రజల గురించి ఆలోచించే మన డైనమిక్ లీడర్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి 48వ జన్మదినోత్సవం సందర్భంగా మన 4th డివిజన్ మన గల్లా పద్మావతి గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ పెడతాం జరిగింది. అలాగే ఈ సందర్భంగా కూడా బ్లడ్ క్యాంపు, బ్లడ్ డొనేషన్ ఉంటాకి కూడా యూత్ వచ్చున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. కేక్ కటింగ్లతో పాటు రక్తదాన శిబిరాలను నిర్వహించి జగన్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ రాష్ట్రానికి మరో 30 ఏళ్ల పాటు సీఎం జగన్ కొనసాగుతారని వారు ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 21 వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాడవాడల అభిమాన నేత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కృష్ణలంక 20వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అడపా శేషు జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను నెహ్రూ నగర్ ఫీడర్ రోడ్లో అభిమానుల మధ్య నిర్వహించారు. కేక్ కటింగ్ అనంతరం చిరు వ్యాపారులకు తోపుడు, టిఫిన్ బండ్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయునిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు గతంలో ఏ ముఖ్యమంత్రి అందించలేదని స్పష్టం చేశారు. మా ప్రీతమ ముఖ్యమంత్రి, మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా కృష్ణలంకలో 20వ డివిజన్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన ఈ కేక్ కటింగ్లు, ఆర్భాటాలు వద్దు, పేదలకి ఏవైతే మనం సర్వీస్ ఓరియంటెడ్గా ఏవైతే వాళ్ళకి అందుబాటులో ఉండాలో అవన్నీ కూడా నిర్వహించమని చెప్పి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే పుట్టినరోజు సందర్భంగా పేదలకు బళ్ళు పంపిణీ, అట్లాగే శిశుభవన్లో పళ్ళు బట్టలు పంపిణీ కార్యక్రమాలు, హృదయభవన్లో కానీ, అట్లాగే రక్తదాన శిబిరాలని నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ప్రెస్టేజ్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, ఎందుకంటే కోవిడ్ వచ్చినటువంటి సందర్భంలో గత 7 నెలల నుంచి బ్లడ్ బ్యాంకులన్నీ ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి ఆయన గమనించి నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్క పేదవాడికి రక్తం అందించాలంటే రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ బ్యాంకులు పెట్టి ఈ రక్త సేకరణ చేయండి అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో కేక్ కట్ చేపించిన సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్. జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు. నగర వ్యాప్తంగా వాడవాడల ఘనంగా జరిగిన సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. వందలాదిగా రక్తదానం చేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. సీఎం జగన్ బర్త్డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేసిన వైసీపీ శ్రేణులు. జగన్ కి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.